జరుగుతున్న వేళ అక్కడ రాజకీయాలు చాలా కీలకమైన మార్పులు చేర్పులు ఇన్ఫాక్ట్ కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కీలకమైన పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్. పొత్తుపై బీజేపీ పెద్దలతో ఆయన మంతనాలు జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. తిరిగి వచ్చిన తరువాత రెండో జాబితాపై పవన్ కసరత్తు చేసే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో మరో 10 పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే ఇన్ఫాక్ట్ కొద్ది రోజుల క్రితం చూసుకుంటే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు అటు బీజేపీ పెద్దలతో కలిశారు. ఆ మరుసటి రోజే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇన్ఫాక్ట్ బీజేపీ పెద్దలతో కలిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే పొత్తు మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్టైనా తేల్చే అవకాశం ఉందా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తుంది. పొత్తులపై ఏదో ఒకటి తేల్చేస్తారా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. అయితే ఆశీస్సులు ఉన్నాయి. లిస్టు ప్రకటించిన సందర్భంలో కూడా బీజేపీ ఆశీస్సులు ఉన్నాయంటూ కూడా నేతలు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏం జరగబోతోంది రేపు హస్తనలో ఏం జరగబోతోంది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పొత్తు అంశం కొలిక్కు వచ్చే అవకాశం ఉందా? అలాగే ఎటువంటి అంశాలను భేటీలు చర్చించబోతున్నారు పవన్ కళ్యాణ్ ఒక్కడే వెళ్తారా లేకపోతే పవన్ వెంట ఇంకెవరైనా వెళ్ళే అవకాశం ఉందా? వెళ్తే ఎవరెవరు వెళ్ళొచ్చు? టీడీపీకి సంబంధించి నేతలు ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పొత్తులు ఉన్న నేపథ్యంలో ఒకవేళ వెళితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పవన్తో కలిసి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకే రేపు ఢిల్లీ టూర్ పవన్కి సంబంధించి ఎలా ఉండబోతుంది? అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, రేపు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏ సమయానికి ఆయన ఢిల్లీకి చేరుకోబోతున్నారు? ఎవరితో భేటీ అయ్యే అవకాశం ఉంది? ముందుగా ఇక అస్థిర వేదికగా ఢిల్లీ రాజకీయాలు మారబోతున్నాయి. ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారబోతున్నాయి. మరి ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో కలిసేందుకు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టుగా అయితే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల పొత్తు అంశం ఇక్కడ చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తున్నారు. మరి ఇక్కడ చర్చల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. మరి ప్రస్తుతానికి పవన్ టూర్ అయితే కన్ఫర్మ్ అయింది. పవన్ రేపు ఉదయం ఢిల్లీ వస్తున్నారు. రేపు బీజేపీ పెద్దలతో చర్చకు వస్తుందని చెప్పేసి తెలుస్తోంది. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే అంశానికి సంబంధించి ఇప్పటికే కొన్ని సీట్లు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం జరిగింది, టీడీపీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక బీజేపీ అయితే మాత్రం ఇక ఈ 2 పార్టీలతో పొత్తు అంశానికి సంబంధించి ఇంకా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇప్పుడు బీజేపీ రేపు ఈ రోజు రాత్రి రేపు మధ్యాహ్నంలోగా బీజేపీ, టీడీపీ అలాగే జనసేన మధ్య పొత్తు అంశానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రామకృష్ణ, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే వెళుతున్నారా లేకపోతే పవన్ వెంట చంద్రబాబు కూడా వెళ్లే అవకాశం ఉందా? అంటే టీడీపీ, జనసేన కలిసి బీజేపీతో కానీ పొత్తు కానీ కుదరిన నేపథ్యంలో టీడీపీ, జనసేన కలిసి వెళ్లే అవకాశాలే ఉన్నాయి. మరి ఆ మేరకు అంతా సిద్ధమయ్యారు. మరి అయితే ఇక్కడ ప్రధానంగా ఎంపీ సీట్ల విషయంలోనే తేడా వస్తుంది బీజేపీకి, టీడీపీకి మధ్య. దీన్ని ఈ 2 పార్టీల మధ్య సయోధ్య కుదిర్చి 3 కలిసి ఎన్నికలకు వెళ్లేందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తున్నారు. మరి బీజేపీ పెద్దలతో ఈ అంశానికి సంబంధించి చర్చించేందుకే ఢిల్లీ వస్తున్నారు. బీజేపీ పెద్దలతో చర్చించిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే 5 పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ డిమాండ్ ఉంది. అరకు పార్లమెంటు, అలాగే విశాఖపట్నం పార్లమెంటు, రాజమండ్రి, రాజంపేట, కాకినాడ ఈ సీట్లను బీజేపీ కోరుకుంటుంది. దాంతో పాటు విజయవాడ స్థానం కూడా బీజేపీ అడుగుతుంది. మరి ఈ నేపథ్యంలో కొన్ని స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ బీజేపీకి, టీడీపీకి మధ్య పొత్తు అంశం అనేది ఇంకా ఫైనల్ కాలేదు. మరి దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వచ్చి బీజేపీ అధిష్టానంతో చర్చించబోతున్నారు. మరి బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది, తాము ఏ స్థానంలో పోటీ చేయాలి, అలాగే టీడీపీ చేయబోయే స్థానాలు, టీడీపీకి బీజేపీకి మధ్య పొత్తు కుదరటం లేదు. దీన్ని సయోధ్య చేసేందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2 పార్టీల మధ్య సయోధ్యను కుదిర్చి 3 కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. రామకృష్ణ, పవన్ కళ్యాణ్ ముందుకు ఎవరితో భేటీ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఇటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ కావచ్చు, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నడ్డా కావచ్చు, వీళ్ళు 3 కూడా ప్రచారంలో బిజీగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 3ని కలవబోతున్నారా లేకపోతే ఎవరిని కలిసే అవకాశం ఉంది?
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి అమిత్ షా ముగ్గురు కలిసి ఈ చర్చిస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా కీలకమైన స్థానం. బీజేపీ టార్గెట్ 400 స్థానాలను పెట్టుకుంది కాబట్టి ఏ ఒక్క ఎంపీ సీట్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అవకాశం ఉన్న చోట పొత్తులు పెట్టుకుని మరి వెళ్లి 400 సీట్లు తీసుకురావాలని బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి 5 స్థానాలు బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఆ 5 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనప్పటికీ ఏ నియోజకవర్గాలు అనే అంశం మీద కొంత టీడీపీకి బీజేపీకి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విభేదాల సందర్భంలోనే బీజేపీకి టీడీపీకి మధ్య రాజీ కుదిర్చి ఇద్దరిని ఏకం చేసేందుకే పవన్ ఢిల్లీకి వస్తున్నారు. మరి పవన్ ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ, జనసేన 2 కలిసికట్టుగా పోటీ చేయబోతున్నాయి. మరి బీజేపీ కూడా ఇందులో యాడ్ అయితే ముగ్గురు కలిసి ఈ ఎన్నికలకి వెళ్లే అవకాశం ఉంది. వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా టీడీపీ బీజేపీ భావిస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రేపు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. పొత్తుపై బీజేపీ పెద్దలతో మంతనాలు జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. తిరిగి వచ్చిన తర్వాత రెండో జాబితాపై పవన్ కసరత్తు చేసే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో మరో 10 పేర్లు ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అక్కడ రాజకీయాలు చాలా కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కీలకమైన పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్. పొత్తుపై బీజేపీ పెద్దలతో ఆయన మంతనాలు జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. తిరిగి వచ్చిన తరువాత రెండో జాబితాపై పవన్ కసరత్తు చేసే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో మరో 10 పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే ఇన్ఫాక్ట్ కొద్ది రోజుల క్రితం చూసుకుంటే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు అటు బీజేపీ పెద్దలతో కలిశారు. ఆ మరుసటి రోజే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇన్ఫాక్ట్ బీజేపీ పెద్దలతో కలిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే పొత్తు మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్టైనా తేల్చే అవకాశం ఉందా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తుంది. పొత్తులపై ఏదో ఒకటి తేల్చేస్తారా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. అయితే ఆశీస్సులు ఉన్నాయి, లిస్టు ప్రకటించిన సందర్భంలో కూడా బీజేపీ ఆశీస్సులు ఉన్నాయంటూ కూడా నేతలు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏం జరగబోతోంది, రేపు హస్తనలో ఏం జరగబోతోంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పొత్తు అంశం కొలిక్కు వచ్చే అవకాశం ఉందా, అలాగే ఎటువంటి అంశాలను భేటీలు చర్చించబోతున్నారు పవన్ కళ్యాణ్ ఒక్కడే వెళ్తారా, లేకపోతే పవన్ వెంట ఇంకెవరైనా వెళ్ళే అవకాశం ఉందా, వెళ్తే ఎవరెవరు వెళ్ళొచ్చు, టీడీపీకి సంబంధించి నేతలు ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పొత్తులో ఉన్న నేపథ్యంలో ఒకవేళ వెళితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పవన్తో కలిసి వెళ్ళే అవకాశం ఉందా. ఎందుకీ రేపు ఢిల్లీ